అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి చందు వ్లాగ్స్. ఐఎమ్ సిరి. నేనైతే చికెన్ కర్రీ వండబోతున్నాను. ఇది కూడా విలేజ్లో మంచిగా మ్యాగ్నేట్ చేసేస్తే పెట్టుకున్నాను. ఫస్ట్ చికెన్ని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ అయితే చేసుకున్నాను. పొయ్యి అయితే అంటబెట్టేసి దానిపైన గిన్నె అయితే పెట్టాను. పొయ్యి అయితే మండుతుంది. గిన్నె అయితే వేడెక్కింది. నేనైతే 2 పావుల నూనె అయితే పోస్తున్నాను. మేమైతే పావు అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. 7:30కి అలా స్టార్ట్ చేసా కుక్ చేద్దామని చికెన్ కర్రీ. కానీ సమ్మర్ కదా, బాగా ఎండ అయితే వచ్చేసింది. 7:30కి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. నూనె వేడెక్కింది. దీని తర్వాతగా జీలకర్ర కొంచెం ఫ్రై కాగానే కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే వేసాను. ఆనియన్ ఒక 2 టమాటోస్ అయితే వేసాను, కొంచెం గ్రేవీ లాగా వస్తుందని. నేనైతే ఎవ్రీ చికెన్ కర్రీలోనైతే వేస్తాను టమాటో, కొంచెం గ్రేవీ అయితే వస్తుంది, లేకపోతే అంత గ్రేవీ అయితే రాదు. అనుకోకుండా ఈ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కుక్ చేస్తున్నాను, ఏది ఉంటే అది. ఆనియన్స్ అండ్ టమాటోస్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసి బాగా మిక్స్ చేశాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసి బాగా ఒకసారి అయితే మిక్స్ చేశాను. మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద విలేజ్కి వెళ్ళినప్పుడు ఒకసారి కుక్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది కంపేర్ టు గ్యాస్ మీద కన్నా. ఎప్పుడు గ్యాస్ మీదనే వండుకుంటాం కదా, అప్పుడప్పుడు అలా ట్రై చేయండి. ఈ కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంట్లో రెడీమేడ్గా ఉన్న చికెన్ మసాలా కొంచెం వేసి అయితే మిక్స్ చేస్తున్నాను. అనుకోకుండా కుక్ చేస్తున్నాను అన్నా కదా, సో అందుకనే. యాక్చువల్గానైతే మా అత్తమ్మనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది చికెన్ మసాలా, కానీ ఇక ప్రెజెంట్ అనుకోకుండా చేస్తున్నా కాబట్టి ఇంట్లో ఉన్న రెడీమేడ్ మసాలాను అయితే వేసాను. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ అయితే చేసుకున్నాను. ఆ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడైతే మనం కొంచెం ఆనియన్స్ అండ్ టమాటోస్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, సో అందులోనైతే వేస్తున్నాను. కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను, ఒకేసారి కూడా వేయొచ్చు, కానీ నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వేస్తున్నాను. ఎవరు లేరు వీడియో తీయడానికని నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను. ఎవరైనా వీడియో తీస్తే చాలా బాగొచ్చు వీడియో. నేనే కుక్ చేసుకుంటూ నేనే తీస్తున్నాను, ఎవరు లేరు ప్రెజెంట్ ఇంటి దగ్గర, సో అందుకనే నేనే వీడియో తీసుకుంటూ నేనే కుక్ చేసుకుంటున్నాను. చికెన్ మొత్తం వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకు కావాలంటే మళ్ళీ ఒకసారి తగినంత ఉప్పు అండ్ కారం, అంటే కొంచెం సాల్ట్ అండ్ కారం మళ్ళీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసుకుంటాం, కానీ మళ్ళీ లాస్ట్లో కొంచెం, నేను ఫుల్గానైతే వేయను, కొంచెమే వేస్తాను మ్యాగ్నేట్ చేసినప్పుడు. మళ్ళీ ఎండింగ్లో కొంచెం మళ్ళీ ఉప్పు, కారం అయితే యాడ్ చేస్తాను. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత అయితే పెట్టుకున్నాను. చిన్న మంట పైన అయితే కుక్ చేస్తున్నాను. బాగా మంట పెట్టినా కూడా మంచిగా మాడిపోతుంది అది, అందుకని చిన్న మంట పైన కుక్ చేస్తున్నాను. ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది ముక్క కూడా, కానీ కొంచెం టైం పడుతుంది. ఏం కాదు, టైం ఉందనుకుంటే ఇలా వండుకోవచ్చు. ఎండింగ్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసాను, బట్ ఆ క్లిప్ మర్చిపోయాను పెట్టడం. చికెన్ కర్రీ అయితే రెడీ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది చికెన్ కర్రీ. బాయ్ బాయ్.